క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వీటి వల్ల విశ్వాసం కలుగుతుందా? యేసు ప్రభువు గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. అంటే గతంలో ఏం చేశారో తెలిస్తేనే ప్రస్తుతం ఉన్న సమయంలో ఆయన మీద విశ్వాసాన్ని మరింతగా మనం పెంచుకోగలుగుతాము. అందుకే ఈ సిరీస్ నేను స్టార్ట్ చేశాను. యేసు ప్రభు వారు బెత్సైదా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డి వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. వారు ఏం కోరుకుంటారంటే యేసు ప్రభు వారు అతన్ని ముట్టి స్వస్థపరచాలని కోరుకుంటారు. యేసు ప్రభు వారి అతన్ని చేయి పట్టుకుని, అంటే ఆ గుడ్డి వ్యక్తి ఒక చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి అతని కళ్ళ మీద యేసుప్రభు వారు తన ఉమ్మును వేసి తన చేతిని పెడతారనమాట. చేతిని పెట్టి నీకేమైనా కనబడుతుందా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మనుషులు కనబడుతున్నారు కానీ వారు చెట్లు వలె కదులుతున్నట్టు నాకు అనిపిస్తుంది అంటారు. అప్పుడు యేసుప్రభు వారు మరొకసారి తన చేతిని అతని ఆ గుడ్డి వ్యక్తి యొక్క కళ్ళ మీద పెట్టినప్పుడు అతడు తేటగా చూడగలుగుతాడు అనమాట. యేసుప్రభు వారు ఈ విధంగా ఒక కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు అనుగ్రహించారనమాట. అయితే మనము కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. మనలో కూడా లోపాలు ఉంటూనే ఉంటాయి. అయితే మనము కూడా మన కంట్లో ఉన్న నలుసుని చూసుకోకుండా ఎదుటివాని కంట్లో ఉన్న దూలాన్ని చూస్తూ ఉంటాం అనమాట. అలాగే మనము కూడా ఆ వ్యక్తిని ఏదైతే మనుషులు చూస్తున్నాడు కానీ ఈ చెట్టులాగా అతనికి కనిపిస్తుందంట. మనము కూడా మనుషులను చూస్తూ ఉంటాము కానీ వాళ్ళని మనుషుల్లా గుర్తించము. మనమైతే యేసుప్రభు దగ్గర క్షమాపణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. కానీ ఎదుటి వ్యక్తి మాత్రం క్షమాపణ పొందుకోకూడదు. అతడు చేస్తే పాపము, తప్పు, అతడు చేసిన తప్పుకి క్షమాపణ లేదన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. కానీ అతనికి ఎలా అయితే దేవుడు మనోనేత్రాలని దయచేసి మనుషులను మనుషులుగా చూడడానికి దేవుడు హెల్ప్ చేశాడో, అలాగే ఒంటరిగా నీవు ప్రార్థన చేస్తే నీలో ఉన్న చిన్న చిన్న శారీరకమైన ఆ యొక్క శరీరపరమైన మనస్సును తీసివేసి ఆ దేవుడు తన యొక్క మనస్సును, తన యొక్క ఆత్మను నీకు అనుగ్రహించి నీవు ఆయనలాగా మనుషుల్ని చూసేటట్టుగా నిన్ను చేయగలుగుతాడు. ఎప్పుడంటే ఒంటరిగా దేవునితో నీవు సహవాసంలో నిలిచినప్పుడు. ఆమేన్.